జర్మనీ పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రచ్చ మొదలైంది. ఈడీ సిబిఐలను మోదీ ప్రభుత్వం విపక్షాల్ని టార్గెట్ చేయడానికి ఆయుధాలుగా వాడుతోందని రాహుల్ అన్నారు. అయితే విదేశాలకు వెళ్లి దేశాన్ని అవమానించడం రాహుల్కి బాగా అలవాటుగా మారిందని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. విపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై మండిపడ్డారు. జర్మనీలో పర్యటిస్తున్న రాహుల్ బెర్లిన్లోని ఓ వర్సిటీలో మాట్లాడుతూ ఈడీ సిబిఐలను మోదీ సర్కార్ ఆయుధాలుగా వాడుతోందని ఆరోపించారు. బీజేపీ నేతలపై ఈడీ సిబిఐ కేసులు సున్నాని విమర్శించిన రాహుల్ కాంగ్రెస్ ను సపోర్ట్ చేసే వ్యాపారులపై మాత్రమే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ ఈడీ సిబిఐలను తమ జేబు సంస్థలు అనుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. There is a wholesale capture of our institutional framework. When you look at our intelligence agencies, you look at the CBI, you look at the ED, they've been weaponized. Look at the number of cases that the ED and the CBI have against BJP people. You'll find the answer zero, right? And look at the number of cases they have against people who oppose them, and you'll find that pretty much most of them are political cases. And so there is a weaponization of the institutional framework. There's a capture of the institutional framework. తమ హయాంలో ఈడీ సిబిఐ లాంటి సంస్థలు పూర్తి స్వేచ్ఛతో పనిచేశాయన్న రాహుల్ గాంధీ రాజ్యాంగబద్ధ సంస్థల్లో రాజకీయ జోక్యం లేకుండా చూశామన్నారు. విదేశాలకు వెళ్లి దేశం పరువు తీయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ లో ఉంటే రాజ్యాంగాన్ని అవమానించడం, విదేశాలకు వెళ్తే దేశాన్ని అవమానించడం రాహుల్ కు అలవాటుగా మారిందన్నారు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్. जब मुद्दा मिलता है तो सड़क पर नजर नहीं आते हैं और जब मौका हार होती है तो फिर कहीं विदेश चले जाते हैं. एक तो राहुल बाबा हैं जिनको आप सब कोई देख रहे हैं किस प्रकार से अभी जर्मनी की जमीन पर गए थे, अब वहाँ भी जाकर देश को अपमानित कर रहे हैं. उनकी एक प्रथा है, देश में रहेंगे तो देश के संविधान को गाली देंगे, देश के कॉन्स्टिट्यूशनल बॉडी को गाली देंगे, चुनाव आयोग को गाली देंगे, सुप्रीम कोर्ट को अवमानना करेंगे. लेकिन जब यहाँ देश के बाहर जाते हैं तो देश को ही गाली देते हैं. ऐसे युवाओं को युवा आप कह नहीं सकते. ऐसे लोगों को सजा देने का समय आ गया है. మొత్తానికి జర్మనీ పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకుంది. బీజేపీ నేతలు కూడా రాహుల్ వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు.